పంక అన్న మాట ప్రకారం నువ్వు నాకు 100 ముద్దులు ఇవ్వాలి. ముద్దులా పంకజం ఒకసారిలా రావే. మధ్యలో దొరువులా వీడు ఒకడు నాకు ముద్దులే పంతే వెళ్ళొద్దు. వెళ్ళకపోతే ఇక్కడికే వచ్చేస్తాడు. మా మామ ముందు నీకు ముద్దులు ఇవ్వాలంటే నాకు సిగ్గుగా ఉండదేంటి? అయితే ఇప్పుడు ఏమంటా? రంగా నాకు గుళికిస్తే మా మామ చేత మింగించి గాడిదన చేసేస్తా. ఇక మనకు అడ్డే ఉండదు. అలా అన్నావు, బాగుంది. ఏమిటి ఇదంతా? గాడిద గాడిదైపోయాడు. రంగా కమ్ కమ్ గాడిదైపో. నన్ను గాడిదని చేస్తే నేను ముద్దులలో పెట్టుకొని. నీ గాడిద ముఖానికి ముద్దులు కూడానా? ఉండు మావా, కర్రలు తీసుకొని తొందరగా రా. పంకజం, నన్ను నమ్మించి మోసం చేస్తావా? చూడు నేనేం చేస్తాను. నోరు మీరా గాడిద, నన్ను తొండం చేస్తావా? నా పంకజాన్ని కప్పం చేస్తావా? అందుకే నేను గాడిదం చేసింది. ఇంటికి తాళం వేసిందే. స్వామివారు ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఇప్పుడు ఈ గాడిద రూపంతో ఇంటికి ఎలా వెళ్ళను? అమ్మకి నా మోహం ఎలా చూపించను? మీ అధికారానికి ఆహుతైపోతున్నా. ఈ ప్రతాప్ అంతరాత్మ అనంత వాయువుల్లో కలిసిపోకుండా అశేష ప్రజానీకపు అంతరంగాలలో అవతరించి వేలాది ప్రతాపుల్ని సృష్టిస్తుంది. మీ దుర్మార్గాలను తుదముట్టి